మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని జీహెచ్ఎంసీ కలర్ఫుల్ గా ముస్తాబు చేసింది. చౌరస్తాలు, పర్యాటక ప్రాంతాలతో పాటు చారిత్రక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దింది. జీహెచ్ఎంసీ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. నగరంలోని చౌరస్తాలు, ఫ్లైఓవర్లు, దాంతోపాటు పర్యాటక ప్రాంతాలను కలర్ఫుల్ గా డెకరేట్ చేసిందని చెప్పవచ్చు. సో సిటీలో ఏ జంక్షన్ దగ్గర చూసుకున్నా, ఎక్కడ చౌరస్తా దగ్గర చూసుకున్నా కూడా పూర్తిగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి డెకరేషన్స్ తో అంతా కూడా ఒక సుందరమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం నేను సెక్రటరేట్ చౌరస్తా దగ్గర ఉన్నాను. సో మనం చూడొచ్చు ఇక్కడ మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి లోగోని ఏర్పాటు చేశారు. దాంతోపాటు పలు దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ని, ఏదైతే జాతీయ జెండాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు సెల్ఫీ పాయింట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ 2025 అంటూ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్స్ కానివ్వండి, బ్రోచర్స్ కానివ్వండి, అన్ని కూడా నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సిటీలో దాదాపు 200 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్స్ ని ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసింది. మనం చూస్తున్నాము ఏదైతే ఇటు సెక్రటరేట్ చౌరస్తా దగ్గర దాదాపు పలు దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా దాదాపు 120 దేశాల నుంచి సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము భారతదేశానికి సంబంధించిన ఇండియా ఫ్లాగ్ తో పాటు ఇటు యుఎస్ కానివ్వండి, మలేషియా, దాంతోపాటు ఇండోనేషియా, బ్రిటిష్, ఐర్లాండ్, ఇలా పలు దేశాలకు సంబంధించినటువంటి జాతీయ జెండాలు ఇక్కడ కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు ఫ్లాగ్స్ ఏర్పాటు చేసిన చోట కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో సిటీలో ప్రతి ప్రాంతం దగ్గర అంతా కూడా ఒక కలర్ఫుల్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సిటీలో దాదాపు ఈ నెలాఖరు వరకు కూడా ఏదైతే ఈ డెకరేషన్ కానివ్వండి, ఈ వాతావరణం అంతా ఉంటుందంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. నగరంలో ఉన్న దాదాపు 250 బస్ స్టాప్లకు ఫ్లెక్సీలు, బోర్డులు, దాంతోపాటు పలు వారసత్వ కట్టడాలకు సంబంధించినటువంటి వాటి దగ్గర కూడా ఎల్ఈడి విద్యుత్ దీపాలతో సెల్ఫీ పాయింట్లు, ఇతరితర ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీదారులు ఉండేటటువంటి హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1.89 కోట్లతో ఏదైతే ఇటు ఫ్లైఓవర్ల మీద క్రాష్ బ్యారియర్లు, దాంతోపాటు ఏదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్తో వెరైటీస్తో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితుంది. సో ఇప్పటికే ఇటు చౌమహల్ ప్యాలెస్ కానివ్వండి, చార్మినార్, దాంతోపాటు హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో అతిథులు సందర్శించినటువంటి ఏరియాస్ దగ్గర కానివ్వండి, దాంతోపాటు వారు సందర్శించేటటువంటి ప్రాంతాల దగ్గర కూడా కనువిందు చేసే విధంగా కూడా డెకరేషన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాము మిస్ వరల్డ్ 2025కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉండే విధంగా కూడా ప్రత్యేకంగా ఇటు సెక్రటరేట్ కానివ్వండి, దాంతోపాటు పలు ప్రాంతాల జంక్షన్ల దగ్గర కూడా పూర్తిగా కనువిందు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. నగరంలో దాదాపు 200 ప్రాంతాల్లో ఏదైతే ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి డెకరేషన్స్ అంతా కూడా ఇటు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు 3 కోట్ల వ్యయంతో కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇది విద్యుత్ దీపాలు కానివ్వండి, దాంతోపాటు హోర్డింగ్స్, ఫ్లెక్సీస్, ఇలా వివిధ ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలతో పాటుగా ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, హైదరాబాద్ షాన్ తెలియజేసే విధంగా ఇటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేసి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ కూడా అనేక ప్రాంతాల్లో ఇటు చౌరస్తాలు కానివ్వండి, చారిత్రాత్మక ప్రాంతాలు కానివ్వండి, పర్యాటక ప్రాంతాల వద్ద ఇటు నెక్లెస్ రోడ్, గోల్కొండ, చార్మినార్, చౌమహల్ ప్యాలెస్, ఇలా దాదాపు సిటీలో వారసత్వ కట్టడాలు ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు ఎక్కువగా పబ్లిక్ రద్దీగా ఉండేటటువంటి ప్లేసుల దగ్గర కూడా మనం చూసాము పలు దేశాలకు సంబంధించినటువంటి జాతీయ జెండాలను కూడా ఏర్పాటు చేసి ఇటు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి ప్రత్యేకతను, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ భారతదేశ ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీ ఆంధ్రజ్యోతి.